ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. పాకిస్తాన్ పైన తాలిబాన్లు మెరుపు దాడులు చేస్తున్నారు. పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కుర్రంపై తాలిబాన్లు దాడులు చేస్తున్నాయి. డిసెంబర్ 24న ఆఫ్ఘనిస్తాన్ పైన పాక్ దాడులు చేసింది. అయితే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులతో ఎదురు దాడికి దిగింది తాలిబాన్లు. ఎదురు కాల్పుల్లో సుమారుగా 25 మంది సైనికులు మృతి చెందారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే 6 పాక్ పోస్టులు ధ్వంసం చేశారు తాలిబాన్లు. పాక్ పోస్టులని ధ్వంసం చేశారు. తాలిబాన్ల పైన ఎదురుదాడికి పాకిస్తాన్ ఆర్మీ దిగింది. తాలిబాన్ల 40 అవుట్ పోస్టులని స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్. మనం చూడొచ్చు, గత ఏడాది 2 నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఉన్న ప్రభుత్వాన్ని తాలిబాన్లు జప్తు చేసుకున్నారు. తాలిబాన్లు అక్కడ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తాలిబాన్ల ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య పెద్దగా పొసగడం లేదు. ఈ క్రమంలోనే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది దాడులు కాస్త. అయితే ఒకరిపై ఒకరు దాడులు చేసేటువంటి క్రమంలో మరొకరు అని వారు అంగీకరించకపోవడం గమనార్హం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడులు జరపగా ఆ దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఆ తాలిబాన్లు చెప్పడం జరిగింది. తాజాగా పాకిస్తాన్ పై ఈ తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికే 20 మందికి పైగా పాక్ సైనికులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక పాకిస్తాన్ పై ప్రతీకార దాడులకు సంబంధించిన విషయాన్ని ఆఫ్ఘన్ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులకు దిగిందని స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించడంతో ఒక్కసారిగా మరింతగా హైటెన్షన్ నెలకొంది. పాకిస్తాన్లోని ముఖ్యమైన ప్రాంతాలు, రహస్య స్థావరాల లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్ పావులు కలుపుతోంది. ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పాక్ పైన ఈ దాడులు ఎలా చేశారు, ఆ దాడుల్లో ఎంతమంది మరణించారనే విషయానిపైన ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే తాలిబాన్ల మద్దతుగా ఉన్న ఓ మీడియా సంస్థ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పైన జరిపిన దాడుల్లో 19 మంది పాకిస్తానీ సైనికులు మరణించినట్టుగా వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం తాలిబాన్లు జరిపినటువంటి దాడులకు సంబంధించి ఇప్పటివరకే పాకిస్తాన్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన అయితే రాలేదు. కానీ 2021 ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి రోజు రోజుకు పెరుగుతుండటంతో ఒక్కసారిగా 2 దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. ఇక ఇటీవల తమ దేశంలో జరిగినటువంటి పలు ఉగ్రదాడులకు ఆఫ్ఘనిస్తాన్లోని అధికారంలో ఉన్నటువంటి తాలిబాన్లే కారణమని పాకిస్తాన్ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తిరిగి ఎదురుదాడికి పాల్పడుతోంది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన పలు స్థావరాలను కూడా 6 అవుట్ పోస్టులను కూడా పాకిస్తాన్ కైవసం చేసుకుంది. ఇక పరస్పరంగా ఎదురుదాడుల క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన నెలకొంది, హై టెన్షన్ నెలకొంది. మనం చూడవచ్చు 2021లోనే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని పారద్రోలి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో పాగా వేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాల మధ్య పొసగడం లేక ఇరు పక్షాలు దాడి చేసుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఒకసారి తమ పైన దాడి చేసిన నేపథ్యంలో తాలిబాన్లు భావిస్తూ తాలిబాన్లు ప్రభుత్వం పాకిస్తాన్ పై కూడా దాడి కొనసాగిస్తోంది. మనం వింటున్నాం ఆ శబ్దాలు, ఆ బాంబుల శబ్దాలు, గన్ల మోతలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబాన్ పాకిస్తాన్ మధ్య ఇంకా భీకరంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్, మరోవైపుగా రష్యా, ఉక్రెయిన్, మరోవైపు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. అసలు ఏం జరుగుతోంది? ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతం అన్నట్టుగా ప్రపంచ దేశాల మధ్య ఆ యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకసారి మనం అక్కడ జరిగేటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు చూసే ప్రయత్నించేద్దాం. ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దులోకి సుమారుగా 15,000 మంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అక్కడికి వెళ్లారు. పాకిస్తాన్ పై చాలా భీకరంగా దాడులు కొనసాగిస్తున్నారు. దీనికి మొదటగా బీజం వేసింది పాకిస్తాన్ అటుగా తాలిబాన్ భావిస్తున్నారు. 2 రోజుల క్రితం డిసెంబర్ 24న బహుశా తాలిబాన్ల ప్రభుత్వం పైన ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దాడి చేసినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి తిరిగి ప్రతిదాడిగా ఆ దాడిని కొనసాగిస్తూ కనబడుతోంది. తాలిబాన్లు 15,000 మంది ఆ బార్డర్ చేరుకోవచ్చులో చాటు స్క్రీన్ పైన పాకిస్తాన్ కి సంబంధించినటువంటి జాతీయ జెండాని అక్కడ పెట్టేసి దానిపైన రాళ్లతో దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. తాలిబాన్లు
చాలా ఆగ్రహంతో ఉన్నారు పాకిస్తాన్ పైన. ఇది యుద్ధానికి సంకేతం అన్నట్టుగానే భావించాలి. పరస్పరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకైతే తాలిబాన్ల దాడి కారణంగా పాకిస్తాన్ ఎటువంటి నష్టం బాటుందన్న విషయాన్ని పాకిస్తాన్ ఇంకా వెల్లడించలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం చాలా భీకరంగా నష్టపోయి ఉంటుందంటూ తాలిబాన్లకు అనుకూలమైనటువంటి కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తల కథనం వస్తున్నాయి. 40 మందికి పైగా మరణించి ఉంటారు. పలు స్థావరాలపై దాడి ఘటనలో చాలా వరకు నష్టం వాటిందనే విషయాన్ని తాలిబాన్లకు సంబంధించిన అనుకూలమైనటువంటి మీడియా ఈ వార్తలు రాసుకొస్తోంది. తాలిబాన్లు పాకిస్తాన్ మధ్య ఈ భీకరమైనటువంటి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇదొక యుద్ధానికి ప్రతీకగానే కనబడుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్, మరోవైపుగా రష్యా, ఉక్రెయిన్, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ చూస్తూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం అతి తొందరలోనే అన్నట్టుగా సంకేతాలు కనబడుతున్నాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం కోల్పోయింది. శాంతియుత వాతావరణం పూర్తిగా కంట్రోల్ తప్పింది. ఇప్పుడు ప్రస్తుతం అంతా ఎక్కడ చూసినా కూడా యుద్ధమే కనబడుతోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్, తర్వాత రష్యా, ఉక్రెయిన్. ఈ దాడుల మధ్య మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే ఒక అనుమానం, భయం అయితే మొదలైంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. Allahu Akbar. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో హైటెన్షన్ నెలకొంది. పాకిస్తాన్ పైన తాలిబాన్లు మెరుపు దాడులు చేస్తున్నారు. పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కుర్రంపై తాలిబాన్లు దాడులు చేస్తున్నాయి. డిసెంబర్ 24న ఆఫ్ఘనిస్తాన్ పైన పాక్ దాడులు చేసింది. అయితే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులతో ఎదురు దాడికి దిగింది తాలిబాన్లు. ఎదురు కాల్పుల్లో సుమారుగా 25 మంది సైనికులు మృతి చెందారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే 6 పాక్ పోస్టులు ధ్వంసం చేశారు తాలిబాన్లు. పాక్ పోస్టులని ధ్వంసం చేశారు. తాలిబాన్ల పైన ఎదురు దాడికి పాకిస్తాన్ ఆర్మీ దిగింది. తాలిబాన్ల 40 అవుట్ పోస్టులని స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్. మనం చూడొచ్చు, గత ఏడాది 2 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఉన్న ప్రభుత్వాన్ని తాలిబాన్లు జప్తు చేసుకున్నారు. తాలిబాన్లు అక్కడ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తాలిబాన్ల ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య పెద్దగా పొసగడం లేదు. ఈ క్రమంలోనే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది దాడులు కాస్త. అయితే ఒకరిపై ఒకరు దాడులు చేసేటువంటి క్రమంలో మరొకరు అని వారు అంగీకరించకపోవడం గమనార్హం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడులు జరపగా ఆ దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఆ తాలిబాన్లు చెప్పడం జరిగింది. తాజాగా పాకిస్తాన్ పై ఈ తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికే 20 మందికి పైగా పాక్ సైనికులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక పాకిస్తాన్ పై ప్రతీకార దాడులకు సంబంధించిన విషయాన్ని ఆఫ్ఘన్ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్